హాయ్ స్టూడెంట్స్. అమెజాన్ కమ్యూనిటీ ఛాలెంజ్ లో యాక్చువల్ గా మన నుంచి జడ్జెస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, వేటికి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అమెజాన్ థింక్ బిగ్ కమ్యూనిటీ ఛాలెంజ్ లో మీరు గనక గమనిస్తే కొన్ని రూబ్రిక్స్ అనేవి షేర్ చేయడం అనేది జరిగింది. ఇవి జడ్జింగ్ రూబ్రిక్స్ అంటారు. ఈ జడ్జింగ్ రూబ్రిక్స్ ని యాక్చువల్ గా 4 కేటగిరీస్ లో డివైడ్ చేశారు. ఒకటి మెటీరియల్ అండ్ డిజైన్ చాయిసెస్, రెండోది ట్రెండ్ అండ్ కమ్యూనిటీ, మూడోది మీరు అమెజాన్ జెనైని అలా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా యూజ్ చేశారు అనేది, నాలుగోది మీ ప్రజెంటేషన్ అండ్ క్రియేటివిటీ అనేది ఎలా ఉంది అనేది. ఆ, ఈ 4 కేటగిరీలో మీకు మార్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీని గురించి మనం కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. యాక్చువల్ గా మీరు గనక మెటీరియల్ అండ్ డిజైన్ కి 30 మార్కులు ఉంటాయి, ట్రెండ్ అండ్ కమ్యూనిటీ ఫిట్ కి 20 మార్కులు ఉంటాయి, అమెజాన్ జెనైని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ని ఎలా వాడారనే దానికి ఇంకా 30 ఉంటాయి, ప్రజెంటేషన్ అండ్ క్రియేటివిటీకి 20 మార్కులు ఉంటాయి. టోటల్ 100 పాయింట్స్ ఉంటాయి. దీంట్లో మెటీరియల్ అండ్ డిజైన్ లో చూసుకుంటే మీరు బిగినింగ్ స్టేజ్ లో ఉంటే, అంటే ఆ, మీరు గమనిస్తే ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చారు. మెటీరియల్ చాయిస్ అంటే 3 ఆర్ మోర్ మెటీరియల్స్ ఆర్ క్లియర్లీ ఐడెంటిఫైడ్ ఆర్ జస్టిఫైడ్ యూజింగ్ ద సస్టైనబుల్ క్రైటీరియా. మీరు చూజ్ చేసుకున్న మెటీరియల్స్ గనక 3 అంతకన్నా ఎక్కువ మెటీరియల్స్ కనుక సస్టైనబుల్ క్రైటీరియాల కిందకు వస్తూ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ సస్టైనబుల్ క్రైటీరియా అంటే ఆ మెటీరియల్ ని మళ్ళీ రీసైకిల్ చేసుకుంటాం కానీ, లేకపోతే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటాం కానీ, అంటే ఎక్కువ కాలం మన్నిక రావడం కానీ, అలాగే ఎన్విరాన్మెంట్ కి తక్కువ హాని కలిగించేటట్టుగా ఉంటే గనక ఇట్లా సస్టైనబుల్ కేటగిరీలో చేరుస్తారు అనమాట. ఇలా ఉంటే గనక మీకు హైయర్ మార్క్స్ వస్తాయి. అలాగే లైఫ్ సైకిల్, మీరు డిజైన్ చేసిన తర్వాత లైఫ్ సైకిల్ అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఎంతకాలం వాడుతున్నారు, మళ్ళీ డిస్పోజల్ ఎలా చేస్తున్నారు, అంటే మెటీరియల్ యొక్క లైఫ్ సైకిల్ అనేది ఎలా ఉంది, దీని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మెజరబుల్ టార్గెట్, మీరు గనక 50% అంటే ఎంత శాతం మీ షూ వాడిన తర్వాత మిగతా దాన్ని రీయూజ్ చేయగలుగుతారు, లేక ఈ షూని 1 ఇయర్ వరకు వాడచ్చు, లేకపోతే 5 ఇయర్స్ వరకు వాడచ్చు, అలా మెజరబుల్ టార్గెట్ అనేది కనుక ఎక్కువ ఉంటే కనుక దానికోసం అయింది. అలాగే పర్సనల్ రిఫ్లెక్షన్. సో దీంట్లో మీరు ఈజీగా షాప్ చేయడం కానీ, రియూజ్ చేసుకుంటాం కానీ, లేకపోతే వేస్ట్ రిడక్షన్ అంటే మీరు మళ్ళీ వాష్ చేసుకుని వాడుకునేటట్టుగా ఉంటే కనుక వీటిని ఎగ్జాంపులరీ కిందకు వచ్చి వీటికి 27 నుంచి 30 మార్కులు ఇస్తారు. ఒకవేళ దీంట్లో 2 మెటీరియల్సే ఉన్నాయి, ఒక లైఫ్ సైకిలే ఉంటుంది, అలా ఇంకా తగ్గుతా వస్తా ఉంటుంటే మీరు ప్రొఫిషియెంట్ కిందకు వస్తారు. మీకు మార్కులు 20 నుంచి 26 వరకు ఉంటాయి. అలాగే డెవలపింగ్ అనేది ఒకవేళ చాలా ఒక మెటీరియలే ఉంది అండ్ మినిమల్ రీసైకిల్ చేయొచ్చు, మెజరబుల్ టార్గెట్స్ కూడా ఎక్కువ లేవు, పర్సనల్ రిఫ్లెక్షన్ కూడా ఎక్కువ లేదు అనుకుంటే కనుక మీకు 10 to 19 మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. సో దీన్ని సమ్మరీ చూస్తే మెటీరియల్ డిజైన్ లో ఎవరైతే బిగినింగ్ స్టేజ్ లో ఉంటారో వాళ్ళకి 0 to 9 మార్క్స్, డెవలపింగ్ స్టేజ్ లో ఉండే వాళ్ళకి అంటే 1 అంతకన్నా ఎక్కువ ఉంటే 10 to 19, అలా కాకుండా 2 మెటీరియల్స్ కనుక సస్టైనబుల్ పార్ట్ లోకి వస్తే కనుక 20 నుంచి 26 మార్కులు, ఇంకా 3 అంతకన్నా ఎక్కువ మార్కులు ఉంటే కనుక 27 నుంచి 30 వరకు ఉంటాయి అన్నమాట. సో మీరు గమనిస్తే జడ్జింగ్ రూబ్రిక్స్ అనేది మొత్తం 4 కేటగిరీస్, టోటల్ 100 మార్క్స్ అనమాట. దాంట్లో మీరు మెటీరియల్ డిజైన్ చాయిసెస్ అనేవి 30 మార్కుల కిందకు వస్తాయి అనమాట. అలాగే ట్రెండ్ అనేది కమ్యూనిటీ ఫిట్, అంటే కమ్యూనిటీకి ఎంతవరకు సరిపోతుంది, ట్రెండ్ ఎంతవరకు కొత్తగా ఉన్న దానికి 20 మార్కులు ఇస్తారనమాట. అలాగే మీరు అమెజాన్ యొక్క జెన్ ఏఐని అలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ని ఎంతవరకు బాగా యూజ్ చేసుకుని తయారు చేశారు అన్నదానికి 30 మార్క్స్ ఉంటాయి అనమాట. అలాగే ప్రజెంటేషన్ అండ్ క్రియేటివిటీ 20 మార్క్స్ ఉంటాయి. సో ప్రతి దాంట్లో కూడా, ప్రతి కేటగిరీలో కూడా మీరు 4 లెవెల్గా డివైడ్ చేస్తారు: బిగినర్ లెవెల్, డెవలపింగ్ లెవెల్, ప్రొఫిషియంట్, ఎగ్జాంపులరీ. మీరు వాళ్ళు ఇచ్చిన రూబ్రిక్స్ అన్నిటిని పక్కాగా ఫాలో అయితే ఎగ్జాంపులరీ కిందకు వస్తారు. అలా కాకుండా కొంచెం కొంతవరకు పాటిస్తే ప్రొఫిషియంట్, లేదు ఇంకా దానికన్నా ఇంకా బిలో లెవెల్లో ఉన్నారు అంటే డెవలపింగ్ స్టేజ్లో ఉంటారు. అసలు ఈ జస్ట్ ఓన్లీ వన్ క్రైటీరియానే సూట్ అవుతుంది అనుకుంటే బిగినర్ లెవెల్లో ఉంటారనమాట. సో మీకు ఈ రూబ్రిక్ షీట్ అనేది ఆన్లైన్లో షేర్ అయ్యి ఉంటుంది. మీరు తయారు చేసేటప్పుడు లేకపోతే ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రజెంటేషన్ అనేది తయారు చేస్తే మీకు ఎక్కువ స్కోర్ వచ్చేది ఉంటుంది అనమాట. సో మీరు గమనిస్తే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మెటీరియల్ అండ్ డిజైనింగ్ చాయిసెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. తర్వాతది మనకి ట్రెండ్ అండ్ కమ్యూనిటీ ఫిట్. చూడండి, ట్రెండ్ అండ్ కమ్యూనిటీ ఫిట్ లో మీరు గనక అట్లీస్ట్ 3 అంతకన్నా ఎక్కువ లోకల్ ఫీచర్స్ ని, అంటే ప్లేసెస్ లో వాడేటట్టు, కల్చర్ లో వాడేటట్టు, కమ్యూనిటీస్ లో మిక్స్ అయ్యేటట్టు కనుక షూ తయారు చేయగలిగితే గనక, అంటే మీరు డిజైన్ చేసిన షూలో ఈ పాయింట్స్ ఉంటే గనక
ఇంకా ఎక్కువ ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఫొటోస్ కానీ, లేకపోతే మ్యాప్ నోట్స్ కానీ, సర్వే డేటా అంటే మీరు ఏమైనా సర్వే చేస్తే ఆ డేటా కానీ, మీరు అంటే ఎక్కువ మంది ఇష్యూని వాడుతున్నారు, ఇలాంటివి ఏవైనా గనక అటాచ్ చేస్తే గనక మీకు ఇంకా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే సోర్స్ అండ్ రెఫరెన్సెస్, మీరు వీటిని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఏ వెబ్సైట్ నుంచి కానీ, లింక్స్ నుంచి కానీ, ఎవరినైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన డేటాని తీసుకుంటాం కానీ, లేకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకున్నప్పుడు ఆ సర్వేని మీ డేటాని మీరు మెయింటైన్ చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా చేస్తే కనుక అది కూడా దీనికి యాడ్ అయ్యిద్ది అనమాట. అలాగే ట్రెండ్, అట్లీస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వేరు, పాత ట్రెండ్ వేరు. యాక్చువల్గా ఇప్పుడున్న ఈ ట్రెండ్కి ఈ షూ ఎలా, మీ డిజైన్ చేసిన షూ అనేది ఎలా ఫిట్ అయ్యిద్ది, లేకపోతే మీరు తయారు చేసిన షూ అనేది మీ టార్గెట్ యూజర్స్కి ఎలా ఫిక్స్ అవుతుంది, ఆ కాంటెక్స్ట్ అనేది మీరు చెప్పగలిగితే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి అనమాట. అలాగే మీరు డిజైన్ చేసేటప్పుడు యాక్చువల్గా మీరు ఈ పాయింట్స్, లోకల్ రీసెర్చ్ పాయింట్స్, అలాగే నెక్స్ట్ సెలెక్టెడ్ ట్రెండ్ పాయింట్స్ అప్లై చేశారా లేదా అనే దాని గురించి కూడా. సో మీరు ఇంకేమైనా సోషల్ మెసేజ్ వాల్యూ యాడ్ చేయాలనుకుంటే దీనికి. సో ఎవరైతే వీటిని ఎక్కువ శాతం ఉంటారో ఎగ్జాంపులరీ, ఇంకా కొంచెం తగ్గే కొద్దికి ప్రొఫెషన్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి అన్నమాట. సో మూడో పాయింట్ వచ్చి యూజ్ ఆఫ్ జర్నీ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మీరు చూస్తే దీంట్లో మల్టిపుల్ హై క్వాలిటీ ప్రాంప్ట్, అలాగే ఇటరేషన్స్ ఎక్కువగా పెట్టుకుని మీకు మంచి మంచి ప్రాంప్ట్స్ ఇచ్చి కనుక దీన్ని కనుక తయారు చేయగలిగితే, సో అలాగే మీరు ఇచ్చిన ప్రాంప్ట్కి అది స్ట్రాంగ్ రిఫ్లెక్షన్ ఇచ్చగలిగి, సో మీకు క్లీన్ ఇమేజ్లు ఇస్తే కనుక మీరు ఎక్కువ ఇది ఉన్నట్టు ఉండిద్ది అనమాట. సో ఇకపోతే ప్రజెంటేషన్ అండ్ క్రియేటివిటీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మీరు చూడండి, ఇంక్లూడింగ్ 3 or more ఫార్మాట్స్, అంటే ఇమేజ్లు కానీ, క్యాప్షన్స్ కానీ, స్లైడ్స్, పీపీటీ కానీ, ఇలాంటివి కనుక పెట్టగలిగితే మీకు ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉండాలన్నమాట, క్లారిటీ ఉండాలన్నమాట. అంటే మీరు డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, మెటీరియల్స్ ఏం యూజ్ చేశారు, లోకల్ ట్రెండ్స్కి ఎలా ఇన్స్పైర్ చేసింది ఇది అనే క్లారిటీ అనేది మీకు ఉండాలన్నమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజేషన్, అంటే మీరు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్, తర్వాత మీ ఐడియా, తర్వాత డిజైన్ ఫీచర్స్, తర్వాత ఇంపాక్ట్, ఇలా ఒక స్ట్రక్చర్లో వెళ్తే కనుక మీకు ఇంకెక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే క్రియేటివిటీ అండ్ ఎంగేజ్మెంట్లో ఒక స్టోరీ టెల్లింగ్, లేకపోతే స్ట్రాంగ్ విజువల్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ లేఅవుట్ డిజైన్ కానీ, అంటే ఏదైనా ఒక స్టోరీ లాగా చెప్పగలిగి క్రియేటివ్ ఎలిమెంట్స్ యాడ్ చేయగలిగితే మీ ప్రజెంటేషన్లో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో టెక్నికల్ క్వాలిటీ ఎలాగో మీకు ఆల్రెడీ ఇన్సైడ్లో డిజైనింగ్ పార్ట్లో వచ్చింది, అంటే లేబుల్ డయాగ్రామ్స్ కానీ, లిజిబుల్ ఫాంట్స్ కానీ, లేఅవుట్ యూజ్ చేయడం కానీ, అంటే మీ ప్రజెంటేషన్లో ఇవన్నీ కూడా నేను చెప్పేది ఇవి కనుక యూజ్ చేస్తే కనుక మీకు ప్రజెంటేషన్ క్రియేటివ్లో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ రూబ్రిక్స్ని దృష్టిలో పెట్టుకుని మీరు కనుక ఈ అంటే సబ్మిట్ చేసేటప్పుడు మీ డిజైన్ని ప్రాపర్గా సబ్మిట్ చేస్తే మీకు విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.